బీజేపీ మీద టీఆర్ఎస్ మీద బీజేపీ రోడ్ల మీదకి వచ్చి ఎవరిని మభ్యపెడతా ఉన్నారని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి మీరు రోడ్లు ఎక్కటోళ్ళు అయితే మీ చేతులలో పిఎం పదవులు ఎందుకు, సీఎం పదవులు ఎందుకు, మంత్రులు ఎందుకు? మీరు రాజీనామాలు చేసి సైడ్కు రండి, ప్రజలు ఎవరు కావాలో అప్పుడు సెలక్షన్ చేసుకుంటారు. ఈరోజు రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసము పోటాపోటీగా ధర్నాలు చేస్తాను. ఇదే 7 సంవత్సరాల కాలంలో ఎంతో మంది నిరుద్యోగ యువకులు రోడ్లు ఎక్కితే అరెస్టులు చేసి కేసులు పెట్టి చివరికి ఫోటో కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి, రైతులను అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీ రాజకీయ డ్రామాలు పక్కన పెట్టండి. అధికారంలో ఉన్న మీరు ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత నుంచి పారిపోతున్నారు. పారిపోతే ప్రజలు తరిమి కొడతారు. ఖచ్చితంగా రైతు పండించిన ప్రతి గింజను కొంటానన్నటువంటి హామీ టీఆర్ఎస్ ఇచ్చింది. తప్పకుండా కొనుగోలు చేయాలి. ధరలను అదుపు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ రోజు 2014లో ఆ రోజు 400 ఉన్నటువంటి సిలిండర్ ధర ఈ రోజు 1000-1100 పెంచింది. పెట్రోల్ డీజిల్ ధరలకు అదుపు లేదు. ఇవన్నీ తగ్గిస్తామని హామీ ఇచ్చారు బీజేపీ, కానీ పెంచుకుంటూ పోతున్నారు, దేశాన్ని అమ్ముకుంటూ పోతున్నారు. కాబట్టి ఈ 2 పార్టీలను కూడా పక్కన పెట్టి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.